నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలం, విజయపురం మండలం ఎంపీపీ ఎలక్షన్ లో అక్రమాలు జరిగాయని, దౌర్జన్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 2021లో జరిగిన ఎంపీపీ ఎలక్షన్ లో కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా, మీడియా వారి అందరికీ కూడా తెలుసు. ఎవరు ఒకే పార్టీ, రూలింగ్ పార్టీలు ఉండేనే ఎవరు దౌర్జన్యం చేసినారు, ఏం చేసినారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నాకు 6 మంది ఎంపీటీసీలు ఉంటే వానికి అభ్యర్థి లేకపోయినా కూడా మాలో గెలిచిన ఒకరిని తీసుకెళ్లి ఆమె క్యాండిడేట్ గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ కి ప్రపోజ్ చేసేదాన్ని కూడా ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ లేకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆమె ఈ మీద మాట్లాడిందంట, ఒకరికి సంసారం, ఒకరితో తాళి కట్టించుకుని ఇంకొకరితో సంసారం చేస్తున్నారని చెప్పి, ఏదో చేస్తారని చెప్పిందంట. అది ఆమెకే తెలియాలా ఎవరు చేస్తున్నారని చెప్పి. ఈ రోజు ఆమె చేసిన పని ఏమి? ఆ తెలుగుదేశం క్యాండిడేట్ నే ఈ రోజు నిండ్ర మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేయించింది. అది ఎవరికి వర్తిస్తుంది? అది ఆమెకే వర్తిస్తుంది. ఇంకోటి చెప్పింది, ఆమె శ్రీశైలం చైర్మన్ గా ఆమె ఇప్పించిందని చెప్తుంది. నేను ఆమెకి ఎమ్మెల్యే బీఫార్మ్ ఇప్పించింది నేను. ప్రజలందరికీ తెలుసు. కావాల్సింటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. నా ఇంటికి వచ్చి నన్ను అభ్యర్థిస్తేనే నేను డ్రాప్ అయినాను. ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి నా పేరు ప్రపోజ్ చేస్తే ఆమె నాకు బీఫార్మ్ ఇచ్చడం ఏముంది? అదేవిధంగా 2014 ఎలక్షన్ లో ఆమెకి గెలిచినప్పుడు మా అందరికి గడ్డాలు పెట్టుకుని ఏడ్చింది, మా అన్నలు గెలిపించారని చెప్పి. ఈ రోజు ద్రోహం చేసినారని చెప్తుంది. ఆమెకి మాట్లాడడానికి ఎలా అంటే అట్లా ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉంది. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా గమనించాలా. ఎందుకంటే రాజకీయాలు రోజుకి దిగజారిపోతా ఉంది. ఒక అబ్బామ్మగా పుట్టినానంటే నువ్వు పుట్టావో తెలుసుకో ముందు. ఏంది ఇది? నీకు అనుమానంగా ఉందా? ఇంత దారుణంగా మాట్లాడేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాటలు? మీకు నువ్వు పోయి టెస్ట్ చేసుకుంటావు ముందు. ఇంత వల్గర్గా రాజకీయాలు అంటే నువ్వు ఆడదేనా? ఆడది ఇలా మాట్లాడొచ్చా? ఎలా పడితే అలా మాట్లాడదు. ఈసారి మాట్లాడితే తగిన ఛాన్స్ చెప్తాం. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. చెప్పిన 45,000తో ఓడిపోయినావు. ఎంత సిగ్గు చెట్టు నీకు. అసలు నువ్వు రావచ్చా? నగిరి నియోజకవర్గం చరిత్రలో లేదు. 4,000, 3,000, 5,000 గెలిచేది, 45,000తో ఓడిపోయినావు. అయినా నువ్వు ఇలా మాడుతున్నావు. ఫైనల్ గా చెప్తున్నాను, జీవితంలో నగిరి నియోజకవర్గంలో నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా. నిన్న జరిగినటువంటి నిండ్రా విజయపురం ఎలక్షన్ లో, అదే విధంగా వడమాలపేటలో అవిశ్వాస తీర్మానంలో ఆమె గెలవలేకపోయినందుకు వచ్చిన ప్రెస్టేషన్ లో మాటలో, లేకపోతే మతం ఎక్కిన మాటలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆమె అనుకుంటా ఉంది నగిరిలో మనం ఆడబిడ్డ కదా, మనం ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని. అయినా సిగ్గు శరం ఉండాలా. ఆడదిగా పుట్టి అమ్మా అబ్బా గురించి మాట్లాడుతా ఉందంటే ఆమె అసలు ఎట్లా మానవ జన్మ ఎత్తిందో మాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక మాట్లాడింది, మేమంట పార్టీలు మారే వాళ్ళమంట. మేము ఒకే పార్టీలోనే ఉన్నాం. నీ వల్లనే మేము పార్టీ మారినాం, వేరే వాళ్ళ వల్ల మేము పార్టీ మారలేదు. నువ్వుదా 2004లో నగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున, 2009లో చంద్రగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వచ్చి కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నం చేయండి. నీ ప్రయత్నంతోనే ఆయన అకాల మరణం చెందినాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చావు. నీవు ఎవరో నాన్ లోకల్ క్యాండిడేట్వి. ఇక్కడ పుట్టింది కాదు, నీదెక్కడో బాకరాపేట. నువ్వు వస్తే మేమందరం ఈ 5 మంది మా అన్నలు మీరని చెప్పి, మా అన్నల కన్నా ఎక్కువ అని చెప్పి మమ్మల్ని నువ్వు రిక్వెస్ట్ చేస్తే, 2014లో వడమాలపేటలో ఆ రోజు నేను జడ్పీటీసీ ఎంపీపీగా నిలబడితే, ఆ రోజు నేను నిలబడకపోయింటే నువ్వు గెలుచుంటావా నేను అడుగుతున్నావు. ఆ రోజు మా మండలం ఎంత? 1700 చిల్లర. 2019లో 3000 చిల్లర. మా మండలం లేకపోయింటే నువ్వు గెలుచుంటావా? ఆమె అంటుంది పంచాయతీ ఎలక్షన్ లో మీ నాయన గెలిపించుకోలేకపోయినావు. ఎస్, దానికి నేను కట్టుబడుతున్నా. ఎందుకు కట్టుబడుతున్నానంటే 2006లో ఇదే మాదిరిగా నీకెట్ట కమిట్మెంట్ తో పనిచేశామో, ఆ రోజు ముద్దుకృష్ణ ఆయన ఎదిరించి సింగిల్ విండో చైర్మన్ గా అమాస రాజశేఖర్కి పనిచేశాం. ఆయన అది కడుపులో పెట్టుకుని పంచాయతీ ఎలక్షన్ లో మధ్యాహ్నం వరకే ఎలక్షన్ జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులకి ఐడి కార్డు లేకుండా 33 మందిని మా మనుషుల్ని బయట తరిమాడు. మేము ఓడిపోయింది కేవలం 7 ఓట్లతోనే. అదే నేను మళ్ళీ 2014లో ఎంపీటీసీకి నిలబడ్డా. నీకు వచ్చిన మెజార్టీ ఎంత? 2014లో 780. నాకు వచ్చిన మెజార్టీ ఎంత? 356 ఓట్లు. అప్పుడు నువ్వా నన్ను గెలిపించింది? నేనే నేను గెలిపించింది. పుట్టుకో గురించి మాట్లాడుతుంది. అసలు నువ్వు ఆడ మనిషివేనా? మీ అమ్మ మీ అప్పకి బతుకుంటే ఇటువంటి దాన్ని మనం కన్నామా అని వాళ్ళే చేదరించుకుంటారు, మిట్టుతో కొట్టుంటారు. అన్నిటికన్నా గౌరవమైనది స్త్రీ. అలాంటి నీకు ఒక అమ్ముంది, నీకు ఒక అత్తుంది, నీకు ఒక కూతురుంది. నువ్వు ఇలాంటి మాట్లాడితే నీవు 2014 ముందు నీ పరిస్థితి అంటే, ఈ రోజు నీ పరిస్థితి అంటే నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి 2024లో 45,000 ఓట్లతో ఓడిచ్చారు. అయినా నీకు సిగ్గు మానం రాలా. ఏదో మేమేదో అదేదో ఒక పదం చెప్పింది. మేమేమన్నా అంత పనికి మానవాళ్ళమా? ఎదవలంటుంది. ఎవరు ఎదవా? నువ్వే ఒక ఎదవా. తెలియక నీకు గెలిపించాం. ఆమె కన్నా ఇంకా ఎదవ ఎవరున్నారో. నువ్వు ఎదవని తెలిసినా భరిస్తాను. ఇడిచిపెట్టింది మా తెలుగులో ఒక సామెత ఉంది, ఇడిచిపెట్టింది ఈదికి పెద్దంట. అమ్మారుగా నేను ఒకటే మీ ముఖంగా, మేము ముగ్గురు ఉన్నాం అన్నదమ్ముళ్ళం, మా ముగ్గురు నిలబెడతాం. మా డిఎన్ఏ టెస్ట్ చేయి. నువ్వు నిలబడు, మీ అన్నదమ్ముళ్ళు నువ్వు నీ డిఎన్ఏ టెస్ట్ చేస్తాం. ఎవరు అమ్మ అబ్బా పుట్టినారో
తేలిపోతుంది అప్పుడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇలాంటి మాటలు ఇంత పనికి మాలినటువంటి రాజకీయాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం. విమర్శించమని చెప్పండి, పద్ధతిగా విమర్శించమని చెప్పండి. నేను అమ్మ పుట్టు, నువ్వు పుట్టలేదేమో, నువ్వు పుట్టిందాను కాబట్టి నీకు అటువంటి మాటలు వస్తున్నాయి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా బుద్ధి అయితే చెప్తాం. ఏ రకమైన బుద్ధి చెప్పేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎలక్షన్ లో ఆమె ఒక మాట మాట్లాడింది, యదవులు అబ్బా అమ్మకు పుట్టిన వాళ్ళు అని మాట్లాడింది. ఆ యదవుకు చెప్తున్నామేమో, మేము అబ్బా అమ్మకు పుట్టినోళ్ళమే, మా అమ్మ పేరు మంగతాయమ్మ, మా నాయన పేరు నారాయణ స్వామి, 70 ఏళ్ళ పంచాయతీలో సర్పంచ్గా ఏకగ్రీవంగా చేసిన చరిత్ర మా ఇంటికి ఉంది. అది ఆమె ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యాదవ్కి తెలియదు కాబట్టి ఆ యాదవ్ని మేము గెలిపించినాము. ఎందుకంటే ఆమె యాదవ్ని మమ్మల్ని మాట్లాడాల్సిన పనిలే. ఆమె ఒక ఆడదిగా ఉండి ఆమె మాట్లాడే మాటలు ఎవరా అంటే అబ్బా అమ్మ అంటే ఏమి, అప్పుడు మా అమ్మ వదిలేసిందా, వీళ్ళ అమ్మ వదిలేసింది ఏమో మాకు తెలియదు, కానీ మా అమ్మ నాయన వాళ్ళు ఎవరు వదిలేసిందా, మేమంతా ఖచ్చితంగా ఉండవాళ్ళమే. ఒకే బజారు వీధిలో 70 ఏళ్ళ సంసారం, దాదాపు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన పుత్తూరులో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. అట్లా వంశం నాది. నీ మరి ఆడ అడక్కి వచ్చిన వంశం కాదు. నువ్వు వచ్చి ఏం మాట్లాడతావు, మమ్మల్ని పార్టీ మాట్లాడతావా, చెంగాడి వెన్నుపోటుని మాట్లాడతావా? మేము చెంగాడి వెన్నుపోటు పట్ల చెంగాడి గారికి చెప్పే వచ్చినాం. పెద్ద ఆయన గారు చెప్తే పార్టీలో 10,000 మందితో నీకు వయసు లేకపోతే ఆ 222 కారు పెట్టుకుని 4 కారు పెట్టుకుని ఆడాడ అడక్క తింటా ఉంటే మళ్ళీ మా దగ్గరికి వస్తే పెద్ద ఆయన అమలు చూడుంటే 10,000 మందితో పార్టీలో నేను గెలిపించాం. దాన్ని మర్చిపోవద్దు. 19లో ఏం ప్రామిస్ చేసావు, మిమ్మల్ని అంతా బాగా చూసుకుంటామని చెప్పినావు. గెలిచిన తర్వాత ఏం చేసావు, రూలింగ్ వచ్చిన తర్వాత మాకు అందరికీ బీఫారాలు రాకుండా, మమ్మల్ని చార్మన్ చేయకుండా, అందరినీ సర్వం నాశనం చేసి మీ అన్నదమ్ములను ఎత్తుకొచ్చి పుత్తూరులో ఎత్తుకొచ్చి వదిలి, ఒకటి రగిరిలో, ఒకటి పుత్తూరులో, ఒకటి వడవాలపెట్టలో పెట్టి చీల్చి చన్నాడి ఉండే మట్టి గడ్డి అన్ని అమ్ముకొని తిన వంశం మీది. ఈ పొద్దు మీకు ఆడొచ్చింది, చెక్కులు బౌన్స్ కేసులు పెట్టుకుని తిరుగుతున్న మీరు ఈ పొద్దు మమ్మల్ని గురించి మాట్లాడతారా? మేము ఆ పొద్దు ఎట్లా ఉన్నాము, ఈ పొద్దు అట్లే ఉన్నాము. మేమేం పెరగలే తరగలే. నువ్వు కావాలంటే తరిగి ఉన్నావు, కేసు తిరుగుతున్నావు. ఈ పొద్దు ఏం చేస్తున్నావు, డబ్బులు తిమ్ముడుతో మాట్లాడుతున్నావు. అబ్బా అమ్మని మాట్లాడతావు, పార్టీలు మాట్లాడు. దేనికి పార్టీలు మాట్లాము? మొన్న కూడా తెలుగుదేశం పార్టీ చెప్పే మాట్లాము, ఈముంటే మేము చెయ్యము అని. అదే సత్తా మేము చేసి చూపించాము. 40,000 ఓట్ల మీద గెలిపించినాము. ఒక పుత్తూరు మండలం 16,000 చోట వచ్చింది, నగిరిలో 12,000 చోట ఓట్ల మీద వచ్చింది. అది ఆమె గుర్తు తెచ్చుకోవాలి. ఎంతసేపు నోరు ఉంది కదా, నీ ఆడది కదా, నేను వాడిని యాదవ్ అంటాను, వీని కమ్యూనిటీ అంటాను, వీని పొరికి అంటాను అంటే సేమ్ డైలాగ్ మేము కూడా చెప్పాల్సి వస్తుందని కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి కూడా మర్చిపోకూడదు. మా ఇంటికి 1914లో మా ఇంటికి రాత్రి 7:30కి వచ్చి అడుక్కునింది. నేను పోయి అడుక్కోలే సీట్కి, బీఫార్ నేను పోయి అడుక్కోలే. నేను ఇండిపెండెంట్గా 2095లో ఎంపీటీసీకి ఇండిపెండెంట్గా 10 సీట్లు గెలిచినాను నేను పుత్తూరులో. ఈమెమో నాకు కథలు మాట్లాడుతూ ఉంది. ఈమె వార్డు తెలుదు, ఊరు తెలుదు, పేరు తెలుదు. నిన్న మొన్న వచ్చి ఆడుకుంటా ఉంది ఈమె పుట్టింది ఎక్కడో, ఆడుకునేది ఎక్కడ మెడ్రాస్లో. మమ్మల్ని ఏంది మాట్లాడేది ఈమె. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిదని కూడా నేను ఈ పత్రికాముఖంగా ఆమె తెలియజేస్తున్నాను. ఇక్కడితో ఆమె వదిలేసి ఇంక మీద మాట్లాడే మాటలు రాజకీయంగా నువ్వు ఎట్టేదగాలని అట్టు ఎదుగు. ఎందుకంటే ఇది ఒకరి చెడ్డ పేరు కాదు. ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో అప్పటి నుంచి నోరు వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గతికి వచ్చింది. మొన్న ఈ నోరు గమ్మనుంటే ఇది ఏమి రాదు. ఇప్పుడే నోరు పారేసుకుంటే మళ్ళీ ఇదే గతి పడుతుందని కూడా ఈ యొక్క మన పత్రికా విలేకరులకి, మన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నేను వినిపించుకుంటున్నాను.